నేడు మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సాయం అందించే విధంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. నేడు మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ నుంచి సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 రూపాయలు పెట్టుబడి సాయం అందించే దిశగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇప్పటికే సమాచారం. ఇక దీనిపై కూడా మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, ఈ రోజు రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని చెప్పి అందరూ చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ భువన. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇవాళ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ మహబూబ్ నగర్ లో ఆయన 3 రోజుల పాటు రైతు పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ ఫైనల్ గా 3వ రోజు ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇక్కడ ఏదైతే భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద అయితే రైతు పనికి సంబంధించిన కార్యక్రమం ఆయన పాల్గొంటారు. అలాగే 117 స్టాళ్లను ఏర్పాటు చేశారు రైతులకు సంబంధించి. ఆ స్టాళ్లను కూడా ఆయన సందర్శిస్తారు. అదేవిధంగా ఈ ప్రజాపాలన విజయోత్సవం కూడా ఆయన పాల్గొనబోతున్నారు. సో అనంతరం ఆయన 3 గంటలకు మహబూబ్ నగర్ చేరుకొని హెలికాప్టర్లు చేరుకొని ఆ తర్వాత ఈ కార్యక్రమం చేసిన తర్వాత సాయంత్రం సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభలో ఆయన కీలక ప్రకటన చేయబోతున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలా రైతులు కూడా రుణమాఫీ కాలేని పరిస్థితి. 2 లక్షల రుణమాఫీ చాలా మంది రైతులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీతో పాటు 2 లక్షల రుణమాఫీతో పాటు అలాగే రైతు భరోసా కార్యక్రమం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎకరాకు 5,000 ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ 7,500 అని చెప్పింది. ఇప్పటివరకు కూడా రైతు భరోసా రైతుల అకౌంట్లలో పడలేని పరిస్థితి. ఇప్పుడు రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కూడా పూర్తి స్థాయిలో మనం చర్చ జరుగుతుంది. ఈ 2 కీలక పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లపై నిన్ననే రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఆయన కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ సభలో మరి ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది. సొంత జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఈ జనవరి రాబోయే ఏడాదిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్న దానిపైన కూడా ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే గురుప్రసాద్, ఈ సభకి భారీగా ప్రజలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 1,00,000 మంది దాకా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికే గత 3-4 రోజుల నుంచి కూడా నేరుగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్ కూడా దగ్గర నుండి కూడా ఆ పనులను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇప్పటికే డీజీపీ స్థాయిలో ఉన్న అధికారులు, పోలీసు అధికారులతో కూడా అమిస్తాపూర్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక మహబూబ్ నగర్ నుంచే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నలుమూల నుంచి కూడా ఇప్పటికే రైతులు వచ్చి కూడా ఏదైతే రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొంటారో ఇవాళ కూడా పెద్ద ఎత్తున కూడా ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు ఇక్కడికి రాబోతున్నారు. సో దాదాపు 1,00,000 మంది ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సభకు సంబంధించిన భారీ ఏర్పాటు అయితే జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ సభ ఉండబోతుంది. ఈ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేస్తారని చెప్పి కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.